కంటకారు నీకు మామిడికాయ పచ్చడి అంటే చాలా ఇష్టమని స్పెషల్ గా చెప్పించు. తిను. చింతామణి ఇంకా తెయ్యి. చాలండి. ఏం చాలో తెలుగులో మొహాట పడమాక. మా చింతామణి చేతితో వడ్డిచ్చి అమృతం లాగా ఉంటుంది. తన మన తేడా లేదు దానికి. తన ముగుడు మీద ఎంత అభిమానం చూపించుద్దు అదే అభిమానం. ఓనర్ గారు ఆ చేత్తోనే నాకు కూడా కొంచెం వడ్డించమని చెప్పండి. అభిమానం కోసం ముఖం వేసిపోయాను. పరస్త్రీ ఎవరైనా సరే నీకు పిన్నితో సమానం. ఎవరు ముసుగు తిన్నా దొంగ తొత్తుకోడగా అట్ట పాటికి 10 సార్లు దొంగ తొత్తుకొడక అనమాట. అసలు మేము దొంగతనాలు చేసేది ఎవరి కోసం అయ్యా? ఎవరి కోసం రా? మీకోసం కాదా? దేశంలో దొంగోళ్ళే లేకపోతే పోలీసు వాళ్ళు దేనికి? ఈ సంఖ్యలు ఎక్కడిది? ఏ మంచి నీళ్ళు ఇస్తానా? నాతో పెట్టుకోమాక లాఠీ చార్జ్ చేసి పారేస్తాను. అదేమిటి సార్ అట్ట వెళ్ళిపోతున్నారు? తిన్నాంగా ఇంకేం చేయమంటావు? ఆకులు నాకమంటావా? ఆకులు వేసుకుని వెళ్ళండి సార్. అదేమిటి సార్ అట్టా చూస్తున్నారు? బడ్డీ కొట్టు భద్రికిల్లి అంటే బందర్ తాలూకా ఓలు మొత్తంలో పెద్ద ఫేమస్. ఎప్పుడు వినలేదా? వినలేదే. తప్పు లేదులేండి. ఈ దేశంలో చాలా మందికి ఓటు విలువే తెలియదు. ఇంకా నా కిళ్ళి గురించి ఏం తెలుస్తుంది? తీసుకోండి. తప్పదా? పిప్పర్మెంట్ కు డబల్ టాంగా వేసామండి. ఏమన్నా వెళ్ళిపోతున్నారేంటి? భలేవారే. సిగరెట్ తాగరా? వద్దండి, సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుంది. ఎవడమ్మా ఎదవనా కొడుకు చెప్పింది? సిగరెట్ తాగేవాడికి కాదు క్యాన్సర్ వచ్చేది, సిగరెట్ పీల్చేవాడికి. అలాగా? అయితే 2 సిగరెట్లు పొగ త్రాగుతారు. 2 సిగరెట్లు ఏమోలకండి, 2 ప్యాకెట్లు తీసుకోండి. 2 సిగరెట్ ప్యాకెట్లోనూ 1 డజన్ అగ్గిపెట్లు ఇయ్యి. చెట్టు కింద సరసాలు ఆడుకుంటున్నారు. సరసాలు కదయ్యా, శనిగ బొమ్మగనిసా. రేపు మేము చేయబోయే డాన్స్ బ్యాలేకి లుక్స్ పోస్టర్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం అంతే. నీ సరిపోక కాలికి గజ్జి కట్టకుండా కన్యకు తాళి కట్టకుండా తొందరపడకూడదయ్యా. గప 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 నీ దప దప పద పద. బాబాయ్ ఓ సిగరెట్. బాబాయ్ ఓ సిగరెట్ తీసుకో. అంతేనా? ఇది కూడా కావాలా? నువ్వు ఇస్తానంటేనే వద్దంటానేటి. ఇదిగో ఓ శార్వగారు పెట్టివా? అన్నది అగ్గిపెట్లు కూడా ఇచ్చేయి. వద్దు, నేను డబ్బులు ఇవ్వను. ఇచ్చావంటే నిన్ను లాఠీ చార్జ్ చేసి పారేస్తాను. ఏటి ఏటి నీ సొంత సొమ్మిచ్చినట్ట ఏడిపేటి? మనల్ని జైలుకి తీసుకెళ్లేటప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఖర్చులకి ఇస్తారు కదయ్యా, దాంట్లోది. ఇవ్వకపోతే ఏం చేస్తావురా? ఏం చేస్తానా? తల నేలకేసి కొట్టుకుని నువ్వే కొట్టావని గోల చేస్తాను. చేసేయమంటావా? కానిస్టేబుల్ గారు, మర్యాదగా అడిగినవన్నీ నా కొట్లో కొనిచ్చేయండి. లేకపోతే మీ టోపీ ఆడు పెట్టుకుని ఆడి సంఖ్యలు మీకు తగిలించేట్టున్నాడు. సిగరెట్ పెట్టంతా రూపాయా? రే దొంగరికి 2 సిగరెట్ ప్యాకెట్లోనూ డజన్ అగ్గిపెట్లు ఇచ్చేయి. మీకు బీడీ కట్టిమ్మంటారా? వద్దులేండి. నాకు పరుగు పోద్ది. పర్సు మన దగ్గర ఏ కెట్టా కొడుకు కొట్టేస్తాడని తీసి దాచా. అమ్మ దొంగ తొత్తు కొడక పర్సి. అమ్మా ఏరా సూర్యం, ఈ బస్సు ఈ రోజుకు బయలుదేరదా? ఉద్యోగి మీద ఆఫీసర్ పెత్తనం, భార్య మీద భర్త పెత్తనం, బస్సు మీద కండక్టర్ పెత్తనం మామూలేగా. ఎవరు?
సీతాపతిరావు గారేనా? మీరెవరు? నన్ను గుర్తుపట్టలేదా బాబు? నేను పెద వెంకటరాయుడి తండ్రిని. ఏమిటి, మీరు రాయుడి తండ్రి పెద్దయ్య గారా? అవును బాబు. ఎన్నాళ్ళకు చూశాను. రండి కూర్చోండి. ఇప్పుడు మా రాయుడు కుటుంబం ఎలా ఉంది? ఏమిటి పెద్దయ్య, ఏం మాట్లాడరు? ఏం మాట్లాడమంటావు బాబు? ఏముందని మాట్లాడమంటావు? మిమ్మల్ని చూస్తుంటే పోయిన నా కొడుకు జ్ఞాపకానికి వస్తున్నాడు. ఆ రోజుల్లో జాతి కోసం మీరు పడ్డ శ్రమ గుర్తుకొస్తోంది. సీతాపతి, ఇక వెళ్ళు, ఎవరైనా చూస్తారేమో. ఏం గట్ల పెరిగిపడతావు? మనల్ని ఎవరైనా ఎరికబడతారన్నాయి. ఇసుకలు బాగున్నాయి కదా, ఏం పరేషాన్ ఒక మళ్ళా. मुझे कुछ परेशान नहीं, मैं तो बहुत हुशार हूँ. చూడు, నీకోసం ఊరవతల డొంకలు ఎదురు చూస్తుంటారు. అలాగే త్వరగా వచ్చేయాలి. జాగ్రత్త. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. శారదా, తలుపుది. శారదా, మన పాప బాగా చదువుతుందా? బాబు, ఎన్నాళ్ళు రాయి చీకటి బతుకులు, ఏం సాధించాలని రాయి చీకటి పోరాటం. మేము చీకట్లో బ్రతికేది ముందు తరాలకు వెలుగు తీసుకురావటం కోసమే. మీ ప్రయత్నంలో తల్లిదండ్రులు, కట్టుకున్న భార్య నరకయాతన పడుతున్నా మీ మనసు మార్చుకోరట్రా? నాన్న, కుటుంబ శ్రేయస్సులో స్వార్థం ఉంది, సమాజ శ్రేయస్సులో జాతికి భవిష్యత్తు ఉంది. నువ్వు వెళ్ళిపో, ఇలా తొట్టు తాకిన వెళ్ళిపో. ఏం బాబు, ఏమిటిదంతా? నీ కొడుకు ఎక్కడా? వాడు 6 నెలలైంది బాబు ఇంటికి వచ్చి. వయస్సులో ఉన్న పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకొని ఇంతకాలం ఇంటికి రాలేదంటే నన్ను నమ్మమంటావా? నిజం బాబు. కానిస్టేబుల్, సెర్చ్ ది హౌస్. ఏయ్, ఎక్కడ దాచావే నీ మొగుణ్ణి? మర్యాదగా మాట్లాడండి. ఓ, నీకు మర్యాదైన మాటలే కావాలన్నా? ఎక్కడా లేడు సార్. కట్టుకున్న పెళ్ళాం కేకలు విని వాడెందుకు రాడో చూస్తాను. కానిస్టేబుల్, ఈ ముసిలాడి సంగతి మీరు చూడండి, దీని సంగతి నాకు తెలీదు. నాకు తెలీదు. ఇప్పటికైనా చెబుతావా?
నీతో నన్ను నిజం చెప్పించమంటావా? చెప్పు. చెప్పు. నాకు తెలీదు. చెప్పు. నాకు తెలీదు. పెద్ద వయసులో ఉన్నారు, ఆయన్ని హింసించకండి, మీకు దండం పెడతాను. చెప్పు. నాకు తెలీదు. చెప్పు. తండ్రి గొంతు నీ మొగుడిని బయటికి ఎలాగూ తీసుకురాలి. ఇప్పుడు నీ గొంతు పలికిస్తాను. నాకు తెలీదు. యారా, భయపడుతున్నారా? ఈ భయం నా తండ్రిని చిత్రహింసలు చేస్తున్నప్పుడు ఏమైపోయిందిరా? కాకి బట్టలు వేసుకున్నాం కదా అని కసాయి వాళ్ళలా ప్రవర్తిస్తారా? జాతి మీద అభిమానం, దేశం మీద గౌరవం లేని మీలాంటి దుర్మార్గుల్ని ముక్కలు ముక్కలుగా నరికి నా పాపం లేదురా. మళ్ళీ ఇంటికొచ్చి ఏదైనా హింసాకాండ చేశారో మీ ఎస్ఐ లాగే మీరు కూడా శవాలుగా మారతారు. జాగ్రత్త. అలా ఎస్ఐని చంపివాడు వెళ్ళిపోయాక నా బిడ్డను పోలీసులు పట్టుకుని చిత్రహింసలు పెట్టి చంపేసి ఎదురు కాల్పుల్లో చచ్చిపోయినట్టు ప్రకటించారని ఆ రోజు మీరింటికి వచ్చి చెప్పేదాకా మాకు తెలియలేదు బాబు. నా బిడ్డ పోయిన దుఃఖం తీరక ముందే ఒకరోజు